not because of my knowledge, not because of my understanding, not because of my wisdom, not because of my skills, not because of my abilities, not because of my talents, not because all that I have in me. నాలో కలిగి ఉన్న దేని వలన కూడా ఇది బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశము దేవుని వాక్యమని ప్రతి వారము మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా దానియేలు చేసినటువంటి ప్రార్థన మనకు కనబడతా ఉంది. ఆయన ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడో, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో ఆ సంగతి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ దినాన దానియేలు చేసినటువంటి ఆ ప్రార్థనను గురించినటువంటి సంగతులు మనము దేవుని వాక్యంలోకి చూడాలని ప్రభువు పేరట ఆశిస్తూ ఉన్నాను. కనుక మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. అంతట నేను గోనె పట్ట కట్టుకొని భూమి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును విప్పలను చేసుకుంటుంది. అంతటా అనే మాట ముందు జరిగిన సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని కలుపుతూ ఉంది. అంతకుముందు జరిగిన సందర్భం గత వారంలో మనం చూసాము. ప్రియులారా, ఇర్మియా గ్రంథాన్ని దానియేలు చదువుతూ ఉంటుండగా దేవుడు తన ప్రజల కొరకు నిర్ణయించినటువంటి ఆ 70 సంవత్సరములు జరిగిన తర్వాత తన ప్రజలు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళాలి, యెరూషలేములోనికి వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలి, యెరూషలేము పట్టణాన్ని నిర్మించాలి. ఇర్మియా గ్రంథం చదువుతూ ఉంటుండగా దాన్ని గ్రహించిన వాడై దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గత వారంలో మనం చూసాం. అది ఏంటి అంటే దానియేలు చాలా మంచిమైనటువంటి ఆత్మీయ గుణలక్షణాలను కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ప్రియులారా, గత వారం చెప్పుకున్నట్లుగా దానియేలుకు ఉన్నటువంటి బహు గొప్పదైన గుణలక్షణం ఏంటంటే లేఖనాలను చదువుకొని అందులో ఉన్న సంగతులను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును లేదా దేవుడు జరిగించే ఆ కార్యాలను అర్థం చేసుకొని దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించుట, ఆ ప్రకారంగా ప్రార్థన చేయుట దానియేలు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతిని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలముగా, దేవుని సంఘముగా దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క తలంపులను మనం తప్పక తెలుసుకోవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని సంఘంలో మనం ఉన్నాము అంటే దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొనుట మన బాధ్యత ఉన్నది. అందుకే చెప్తూ ఉంటాను, దేవుని సంఘంలోనికి ఏదో సాంప్రదాయకంగా మనం రాకూడదు, యాంత్రికంగా దేవుని సన్నిధిలో ఉండకూడదు. ప్రియులారా, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనము, ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను అర్థం చేసుకోవలసి ఉన్నది. దానియేలు ఆ విధంగానే అర్థం చేసుకుంటూ ఉన్నాడు, గ్రహించగలుగుతూ ఉన్నాడు.
తన ప్రజల యొక్క పరిస్థితి ఏంటి, తన ప్రజల యొక్క లక్ష్యం ఏంటి, గురేంటి, తన ప్రజల యొక్క డెస్టినేషన్ ఏంటి. అవును, దేవుడు తన ప్రజలను డిసిప్లిన్ చేయడానికి అన్య దేశానికి అప్పగించాడు. అయితే ప్రియులారా, బబులోను దేశం అనేది దేవుని ప్రజలకు శాశ్వతమైనది కాదు. బబులోను దేశం అనేది దేవుని ప్రజలు నివాసం ఉండవలసినటువంటి దేశం కాదు. తిరిగి తన ప్రజలు తన దేశానికి తీసుకుని రాబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను అడుగుతూ ఉన్నాను, నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘముల గురించి దేవుని ప్రణాళిక ఏంటో ఎప్పుడైనా నువ్వు అడిగావా? ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా దేవుని ప్రార్థన చేశావా? ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ ఆలోచన ఏంటి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నా కుటుంబం పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేను ఏమి చెయ్యాలి అనుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా దేవుని మనం అడిగిన సందర్భం మన జీవితాల్లో ఉందా? ఒకవేళ ఆ విధంగా లేకపోయినట్లయితే దేవుణ్ణి అడగండి అని ప్రభు పేరు మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నాను. ఈ రోజే అడగండి, దేవా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నిన్ను వెంబడిస్తూ ఉన్నాను, నేను నిన్ను అడుగుతూ ఉన్నాను ప్రభు, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నా పట్ల నీ ఆలోచన ఏంటి అని ఒక్కసారి దేవుణ్ణి అడుగుమని ప్రభు పేరు నేను ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహించాలి. దానియేలు గ్రహిస్తూ ఉన్నాడు, తన ప్రజల పట్ల తను గ్రహిస్తూ ఉన్నాడు. అర్థమైంది తనకు. తన ప్రజలు తిరిగి యెరూషలేములోకి వెళ్ళాల్సిన గడియ వచ్చింది. తన ప్రజలు తిరిగి పాడైన పట్టణాన్ని నిర్మించడానికి తిరిగి వెళ్ళాల్సిన గడియ వచ్చిందని గ్రహించి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ మూడవ వచనంలో మనకు కనబడుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దానియేలు ప్రార్థన కొరకై ప్రిపరేషన్ మనకు కనబడతా ఉంది. ఏ విధంగా ప్రార్థన కొరకు ఆయన సిద్ధపడుతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తను చేయబోయే ప్రార్థన మామూలు ప్రార్థన కాదండి, లేదా తను చేయబోయే ప్రార్థన సామాన్యమైన ప్రార్థన కాదు. తను చేయబోయేటువంటి ఆ ప్రార్థన ఒక దేశాన్ని ప్రభావితం చేయబోతూ ఉంది, తన ప్రజలను ప్రభావితం చేయబోతూ ఉంది, యూదులను ప్రభావితం చేయబోతూ ఉంది, దేవుని ప్రజలను అది ప్రభావితం చేయబోతూ ఉంది. కనుక తను ప్రార్థన చేయడానికి మనస్సును నిర్భరపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దయచేసి 3వ వచనం చదువుదాం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని భూమి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని. ప్రియులారా, పాత నిబంధన కాలంలో వారు మిక్కిలి దీనమైన స్థితిలో ఉండినప్పుడు, మిక్కిలి దయనీయమైన స్థితిలో ఉండినప్పుడు వారు గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దట్ ఈస్ దేర్ బాడీ లాంగ్వేజ్. ప్రియులారా, గోనె పట్ట కట్టుకొని బూడిదను తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది ప్రియులారా దానియేలు కనపరుస్తున్న దీనత్వానికి, తన దీన పరిస్థితిని చూపెడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోయే మనము ఒక దేశం కొరకు, ఒక ప్రజల కొరకు, ఒక పట్టణం కొరకు, ఒక జాతి కొరకు ప్రార్థన చేయబోయే మనము ప్రియులారా దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఉండవలసి ఉన్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. చదవండి మాట. నా పేరు పెట్టబడిన నా జనులు
తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచని దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమను తాము తగ్గించుకొని గోనె పట్ట కట్టుకోవడం అంటే అది దీన స్థితిని కనపరచడం, మన ఆత్మీయ దీన స్థితిని కనపరచడం. తన మీద బూడిద వేసుకొని దానియేలు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ఉదయకాల సమయంలో దానియేలు యొక్క ప్రిపరేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. సిద్ధపడుతూ ఉన్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడు ఏదో హరిగా ప్రార్థన చేయడం కాదు, కానీ ముందు మనకు సిద్ధపాటు ఉండాలి. ఎందుకంటే మనం చేసేటువంటి ఈ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మనం చేసేటువంటి ప్రార్థన మన కుటుంబాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. మనం చేసేటువంటి ప్రార్థన మనం నివసిస్తున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలను ప్రభావితం చేస్తూ ఉంది. మనం చేసేటువంటి ప్రార్థన మనం నివసిస్తున్న పట్టణాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. మనం చేసేటువంటి ప్రార్థన మన ప్రజలను ప్రభావితం చేస్తూ ఉంది. మనం చేసేటువంటి ప్రార్థన మన దేశాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. కనుక మనం ఏదో అనాలోచితంగా ప్రార్థన చేయకూడదు. నిర్దిష్టమైనటువంటి లక్ష్యము కలిగి దేవుని యొక్క ఉద్దేశాలను, ఆలోచనలను, ప్రణాళికలను అర్థం చేసుకుని ప్రార్థన చేయడానికి మనం ఉపక్రమించాలి. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు మనకు సిద్ధపాటు ఉండాలి. సిద్ధపడాలి ప్రార్థన చేయడానికి. ఎవరు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఆ ప్రార్థన తెచ్చే ప్రతిఫలం ఏంటో, ఆ ప్రార్థన వల్ల ఎంతమంది ప్రభావితం కాబడుతూ ఉన్నారో ఆ సంగతులను గ్రహించిన వారమై ప్రార్థన చేయడానికి ముందుగానే సిద్ధపడాలి. అటువంటి దీనత్వం అనేది మన జీవితాల్లో ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు ఉపక్రమిస్తూ ఉన్నాడు. చదువుదాం. 4వ వచనం చదవండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనకు సిద్ధపడిన తర్వాత అంటూ ఉన్నాడు 4వ వచనంలో చూసినట్లయితే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా. యెహోవా అనే మాట నేను చూస్తూ ఉన్నారా? ప్రియులారా, దేవుడు తన ప్రజలతో నిబంధన చేసిన నామం అది. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పేర్లు మనం చూస్తూ ఉన్నాము. ఏమండి? యెహోవా ఈరే, దేవుడే చూచుకొని. ఆమేన్, హల్లెలూయా. యెహోవా రాఫా, దేవుడే స్వస్థపరచు. యెహోవా నిస్సి, దేవుడే నాకు ధ్వజము. యెహోవా అనే మాట ఇక్కడ దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు. మీరు నా సొంత కాదని దేవుడు డిక్లేర్ చేసిన సందర్భం అనేది ఇక్కడ ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా మమ్మల్ని విడిచిపెట్టవద్దు అని చెప్పి తన ప్రజల వరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దాని దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. 4వ వచనం చూద్దాం. ఒక్కసారి 4వ వచనం చదవండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా
మహాత్యము కలిగిన భీకరుడు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనలు నీ కృపను జ్ఞాపకము చేయువాడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువుని కనపరుస్తూ ఉన్నాడు. ప్రభువుని గురించి దానియేలు చెప్పిన మాట ఏంటి ఇక్కడ మనకు కనపడగలదు. 4వ వచనంలో ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీవు మహోన్నతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు గొప్ప దేవుడు, నీవు మహాత్యము కలిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము ప్రజల కొరకు విజ్ఞాపన చేయడంలో చేయగలిగినటువంటి ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించి ఆయన్ను ఆరాధించాలి. నేను అడుగుతూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎటువంటి వాడు నీకు తెలుసా? నీవు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో నీవు ఎరుగుదువా? నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎంత మహాత్మ్యం కలిగిన దేవుడో నీవు ఎరుగుదువా? నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు సర్వ సృష్టికర్త అని నీకు తెలుసా? నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు అని నీకు తెలుసా? ప్రియులారా, దానియేలు ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవైతే మహాత్మ్యము కలిగిన దేవుడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు ప్రియులారా, ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నామో మనం చూడాలి. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎంత శక్తివంతుడైన దేవుడు గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు సిద్ధపడుతూ ఉన్నాడు, ప్రార్థనకు ఉపక్రమించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు, అవగాహన చేసుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలో దేవునికి ఆరాధన ఉండాలి. ఎటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామో మనకు తెలియాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన ఎవరు వింటున్నారో నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన ఎవరికి చేరుతుందో నీకు తెలియ ఉండాలి. మరి ముఖ్యంగా నువ్వు చేస్తున్న ప్రార్థన వింటున్నటువంటి ఆ దేవుడు ఎంత మహాత్మ్యం కలిగిన దేవుడు నీకు తెలియచేయబడి ఉండాలి, లేదా నువ్వు గ్రహించగలిగి ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 5వ వచనం చూడండి. 5వ వచనంలో తన ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. 5వ వచనం చదువుదాం ఒకసారి. 5వ వచనం చదువు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా దాసులకు, మా అధిపతులకు, మా పితరులకు, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపగా నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమును ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. వారి యొక్క పరిస్థితిని ఏంటో వివరిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దానియేలు అంటున్నాడు, మేము 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 నేను మేము పాపం చేస్తాం, మేము తిరుగుబాటు చేస్తాం, మేము అతిక్రమం చేస్తాం, నీవు పంపించిన ప్రవక్తల మాటలు మేము వినలేదు, మేము 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 అంటూ ఉన్నాడు. ప్రియులారా, దానియేలు ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్నాడు. నేను, నా దేశము, నా ప్రజలు పాపం చేసి ఉన్నారు. ఇంకా అంటూ ఉన్నారు. చూడండి 7వ వచనం అనుకుంటా. 7వ వచనం ఒకసారి చదువుతాం. 7వ వచనం నుంచి
నీవైతే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేస్తే దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములను నివసించుచు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికీ మాకులు ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. దేవా, మాకు సిగ్గే తగి ఉన్నది. మేము సిగ్గుపడాల్సిన సందర్భం మా అవినీతిని బట్టి, మా దుర్మార్గతను బట్టి, మా దుష్టత్వాన్ని బట్టి, మా చెడ్డ క్రియలను బట్టి మేము సిగ్గుపడాలి. మా జీవితానికి సిగ్గే తగి ఉన్నది. ఎంతో మేము అవిధేయులమై ఉన్నాము. దేవా, మమ్మల్ని క్షమించని దానియేలు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన, మాకు సిగ్గే తగి ఉన్నది దేవా. నువ్వు చెప్పావు, నీ ప్రవర్తన పంపించావు. ఉదయకాలమున వేకున నీ ప్రవర్తన పంపించి వారి ద్వారా నీవు మాతో మాట్లాడావు. కానీ మేము వినలేదు, మేము తిరుగుబాటు చేసాం. మా జీవితాలకు సిగ్గే తగి ఉన్నది అని దానియేలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము దానియేలు అనే ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి అని ప్రభు గారిని తెలియజేస్తూ ఉన్నాను. అంటున్నాడు 8వ వచనం చదవండి. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును, మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు ముఖము చిన్నపోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తుంది. అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 10వ వచనం, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకుని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. తన ప్రజల గురించి అంటున్నాడు, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. వినలేదు, తిరుగుబాటు చేసిన ప్రజలకు నీ ప్రవక్తల ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు. నీ ప్రవక్తల ద్వారా నువ్వు హెచ్చరించి ఉన్నావు. నీ ప్రవక్తల ద్వారా నీ సందేశాన్ని మాకు వినిపించి ఉన్నావు. నీ ప్రవక్తను పంపించి మాతో మాట్లాడినా మేము వినలేదు. దేవుడు పెందరగడ తన ప్రవక్తను పంపించాడు. 15 వచనం అనుకున్నా. 15 వచనం చూసినట్లయితే ఆ మాట మనకు కనపడతాయి. వారు పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలములందును కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెద్దల లేచి పంపుచూ వచ్చినను. పెద్దల ఉదయముననే ఎవరి తన దూతలను పంపించి తన వర్తమానం వినిపించడానికి ఆయన తన దూతలను పంపించిన వారు వినలేదు, తిరుగుబాటు చేసిన వారు. మేము మీ మాట వినలేదు, మాకు సిగ్గే తగి ఉన్నది, మా జీవితాలకు సిగ్గే తగి ఉన్నది. మేము సిగ్గుపడాల్సిన విషయం ఇది, మేము గర్వపడాల్సిన విషయం కాదు అని దానియేలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, ప్రియులారా, ఏ విషయంలో మనం సిగ్గుపడాలో ఆ విషయంలో మనము సిగ్గుపడాలి. చాలా వింతైన విషయం ఏంటంటే, ఏ విషయంలో మనము సిగ్గుపడాలో ఆ విషయంలో మనము అతిశయిస్తూ ఉంటాం. దేవుని పిల్లలుగా ప్రియులారా, సిగ్గుపడాల్సిన విషయంలో మనం సిగ్గుపడాలి. ప్రార్థన చేయలేకపోతూ ఉన్నామా? సిగ్గుపడాలి.
వాక్యాన్ని చదువుకోలేకపోతూ ఉన్నామా? సిగ్గుపడాలి. దేవుడు చెప్పిన మార్గంలో నడవలేకపోతూ ఉన్నామా? సిగ్గుపడాలి. అనేక విషయంలో శోధించబడుతూ ఉన్నామా? జయించలేకపోతూ ఉన్నామా? సిగ్గుపడాలి. దేవుడి మాట వినలేకపోతూ ఉన్నామా? సిగ్గుపడాలి. దేవుడు చెప్పిన మాటలు వినలేకపోతూ ఉన్నామా? వాటిని అనుసరించలేకపోతూ ఉన్నామా? సిగ్గుపడాలి. ప్రియులారా, సిగ్గుపడాల్సిన విషయంలో మనం సిగ్గుపడాలి. దేవుడి సన్నిధిలో మనం పాపం ఒప్పుకోవాలి, మన బలహీనతలు ఒప్పుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను ఈ పని చేయలేకపోతూ ఉన్నాను, నేను ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాను, నేను వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నాను, మీ వాక్యంలో చెప్పిన మాటలు నేను పాటించలేకపోతూ ఉన్నాను, నేను క్రమంగా ఉండలేకపోతూ ఉన్నాను, నన్ను క్షమించు, నాకు సిగ్గే తగ్గి ఉన్నదని దేవుడి సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. దానియేలు మాకు సిగ్గే తగ్గి ఉన్నది అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని సంగమా, నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఈ దినాన దేవుణ్ణి మనము ఏ విధముగా ఉంటూ ఉన్నామో, ఒకవేళ సరైన రీతిలో లేకపోయినట్లయితే మనము సిగ్గుపడాలని గ్రహించి దిద్దుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ముందుకు వెళ్ళాలని ప్రభు వెంటనే అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడకూడదు. మన జీవితం ఏ విధముగా ఉంది, మన ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉంది, మనము దేవునితో ఏ విధముగా నడుస్తూ ఉన్నాము, ఎక్కడైనా పొరపాటు ఉండినట్లయితే, ఎక్కడైనా దిద్దుకోవాల్సిన అవసరం ఉండినట్లయితే దాన్ని దిద్దుకొని దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని తిరిగి దేవునితో కలిసి ప్రయాణం చేయవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు గారిని తెలియజేస్తున్నాను. దానియేలు తన ప్రజల యొక్క అవమానాన్ని లేదా తన ప్రజల యొక్క తిరుగుబాటును, తన ప్రజల యొక్క అవిధేయతను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దామా? ఈ దినాన నీవు నేను కూడా సరిచేయబడాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. ఇక దానియేలు ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఆయన ప్రార్థించింది ఏంటంటే ప్రభు యొక్క కనికరం కొరకు వేడుకుంటూ ఉన్నాడు. ఇది మా పరిస్థితి, ఇది మా స్థితి, ఇది మా బ్రతుకు, ఇది మేము వెళ్తున్న మార్గము. ఈ పరిస్థితిలో మేము ఉన్నా, చాలా దుర్మార్గపు పరిస్థితిలో ఉన్నా, చాలా నీచమైన పరిస్థితిలో ఉన్నా, చెడిపోయిన పరిస్థితిలో ఉన్నా, మీ మాట వెనుక అవిధేయత చూపించిన పరిస్థితిలో ఉన్నా, ఇది మా పరిస్థితి. అయితే ప్రభువా మమ్మల్ని కనికరించని దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 16వ వచనం నుంచి చూసినట్లయితే ఆ మాటలు మనకు కనబడతాయి. ఒకసారి చదువుదాము. 9వ అధ్యాయం 16వ వచనము. ప్రభువా మా పాపమును బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనం చేసుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు ఎంత సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ ప్రార్థన తన ప్రజలను ప్రభావితం చేయబోతుంది. దానియేలు చేసినటువంటి ఈ ప్రార్థనను బట్టి తన ప్రజలకు విడుదల, విమోచన కలగబోతుంది. దానియేలు చేసిన ఈ ప్రార్థనను బట్టి తన ప్రజలు తిరిగి యెరూషలేముకి వెళ్ళడానికి కారణమవుతుంది. దానియేలు చేసిన ఈ ప్రార్థనను బట్టి తన ప్రజలు తిరిగి ఆ పట్టణాన్ని నిర్మించడానికి కారణమవుతుంది కనుక దానియేలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది మా పరిస్థితి, ఇది మా బ్రతుకు, మేము చెదిరిపోయి ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, నీ ప్రవక్తలు పంపించావు,
16వ వచనం చూడండి, ఒక్కసారి అంటూ ఉన్నాడు. చదువు 16వ వచనం మరొకసారి చదవండి. దేవా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేములో నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైంది. ఎంత ఉన్నతముగా ఉన్నవారు ఒకప్పుడు, దేవుని ప్రజలమని పేరు పెట్టుకున్న వారు ఒకప్పుడు, దేవుని జనులమని పేరు పెట్టుకునే వారు, సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రజలుగా ఉన్నవారు. ఉన్నతమైన స్థానం మాకు ఇవ్వబడింది, ఉన్నతమైన స్థితి మాకు ఇవ్వబడింది, పరిశుద్ధ స్థానం మాకు ఇవ్వబడింది. పరిశుద్ధ పట్టణంలో ఆరాధిస్తూ ఉంటూ ఉండేవారు. అది మా పరిస్థితి ఒకప్పుడు. అయితే మేము చెడిపోయి ఇదిగో అది దేని చూపించి దుర్మార్గంగా మేము ప్రవర్తించాము. నీవు మమ్మల్ని చెదరగొట్టావు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, మమ్మల్ని ఒక్కసారి కనికరించమని దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 17వ వచనం చదువుదాం. ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసులు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానివ్వు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి శిథిలమైపోయాము ప్రభువా, పాడైపోయాము. శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము. ఒకప్పుడు నిన్ను అక్కడ ఆరాధన చేసేవారు, నీ నామం అక్కడ మహిమపరచబడుతూ ఉండేది, నీ నామం అక్కడ ఘనపరచబడుతూ ఉండేది. దేవా మా ప్రశ్నను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవా, నా ప్రశ్నను మళ్ళా జ్ఞాపకం చేసుకోవా, మమ్మల్ని క్షమించవా, తిరిగి మమ్మలను ఆ స్థలంలోకి కొనిపోవా, నీ పరిశుద్ధ స్థలాన్ని తిరిగి నిర్మించవా అని దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానివ్వు. నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానివ్వు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలం మీదకి దేవుని యొక్క ముఖ ప్రకాశము రావాలి అని దానియేలు కోరుకుంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. శిథిలమైపోయిన బ్రతుకుల్లోకి దేవుని యొక్క ముఖ ప్రకాశము తిరిగి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెడిపోయినా, పాడైపోయినా, దేవుని దగ్గర నుంచి దూరమైపోయినా, ఆత్మీయ జీవితంలో అనగారిపోయినా, ఆత్మీయ జీవితంలో చితికిపోయినా, ఆ బ్రతుకులన్నిటిలోకి దేవుని యొక్క ముఖ ప్రకాశము రావాలని మన ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, విజ్ఞాపన చేద్దాం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మన పాపాన్ని, మన దోషాన్ని, మన అపరాధాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. శిథిలమైపోయిన బ్రతుకులన్నీ తిరిగి కట్టబడాలని, తిరిగి నిర్మించబడాలని, శిథిలమైపోయిన కుటుంబాలన్నీ తిరిగి నిర్మించబడాలి అని ప్రార్థన చేయవలసిన అవసరత మనందరికీ ఉంది. దానియేలు వలె మనం కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి, దీవించి ఆశీర్వదించుగాక.